అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? ఎంతో కీలకమైన కేబినెట్ సమావేశాలకు అందుకే గైర్హాజరవుతున్నారా? కేబినెట్ సమావేశాల్లో ఎజెండా ముందుగానే లీక్ అవ్వడమే ఆయన అసంతృప్తికి కారణమా? ఇప్పుడు ఆయన కేబినెట్ సమావేశాలకు గైర్హాజరు కావడం హాట్ టాపిక్ అవుతుందా? ఇంతకీ పవన్ మంత్రివర్గ సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? అనారోగ్య సమస్యలే కారణమా, ఇంకా ఏదైనా ఉందా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మరోసారి రాజకీయ దుమారం రేగుతుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ మరోసారి డుమ్మా కొట్టారు. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం ఇది వరుసగా మూడోసారి. గతంలో జరిగిన 2 మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన రాలేదు. గతంలో 2 సార్లు కేబినెట్ సమావేశాలు జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి సీఎం చంద్రబాబు నిర్వహించే ప్రభుత్వ సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు సమీక్షలు, కేబినెట్ సమావేశాలకు ఆయన వరుసగా గైర్హాజరవుతున్నారు. దాంతో కూటమిలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి అన్న చర్చ జరుగుతుంది. అలాగే వరుసగా 3 కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం డుమ్మ కొట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి కేబినెట్ సమావేశానికి సంబంధించిన సమాచారం ముందుగానే మంత్రులకు వస్తుంది. దాంతో ఎంతో ముఖ్యమైన పనులుంటే తప్ప కేబినెట్ భేటీలకు హాజరు కాకుండా ఉండరు. అనారోగ్యం, అలాగే వ్యక్తిగత కారణాలతో అందుబాటులో లేకపోతేనే కేబినెట్ భేటీలకు హాజరు కాలేమని మంత్రులు ముందే సీఎం చంద్రబాబుకు సమాచారం ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలోనే ఉంటూ కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడం చర్చనీయాంశమవుతుంది. అయితే కేబినెట్ భేటీ ఎజెండాపై ముందే సమాచారం ఉండడంతో తనకు గిట్టని విషయాలకు ఆమోదం తెలపడం ఇష్టం లేకపోవడంతోనే పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారనే టాక్ సైతం వినిపిస్తుంది. గత కేబినెట్ భేటీకి వివిధ కారణాల వల్ల 4 మంత్రులు హాజరు కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉన్నా రాకపోవడంతో కూటమి నేతల మధ్య ఏదో జరుగుతుందన్న ప్రచారం సాగుతుంది. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తుంది. ఇటీవలే భుజానికి ముంబైలో పవన్ కళ్యాణ్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన 3-4 రోజులు మాత్రమే ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత వివిధ కార్యక్రమాల్లో చేతికి కట్టుతోనే హాజరయ్యారు. ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేసిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో పాల్గొనడానికి అనారోగ్యం ఇబ్బంది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతకు మించి రాజకీయ అసంతృప్తి ఏదైనా కారణమే ఉండొచ్చని అంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడెలా ఉంటారో ఊహించడం కష్టం. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదని ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు అంటున్నారు. అయితే కేబినెట్ మీటింగ్కు పవన్ ఎందుకు రాలేదో చెప్పాలనే డిమాండ్ వస్తుంది. లేదంటే ప్రభుత్వం వైపు నుంచి ఆయన గైర్హాజరీకి కారణం ఏమిటో అధికారికంగా వెల్లడించాలని అంటున్నారు. లేకపోతే ఇలాంటి ప్రచారాలే జరుగుతాయని చెప్తున్నారు. మొత్తం మీద టీడీపీ, జనసేన పొత్తు బలంగా ఉందని ఇరు పార్టీల నేతలు చెప్తున్నారు. మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని అనేక మార్లు ప్రకటించారు. ఈ సమయంలో ఇదే కూటమిలో కీలకమైన నాయకుడు వరుసగా 3 కేబినెట్ సమావేశాలకు దూరంగా ఉండడం మాత్రం చర్చనీయాంశమవుతుంది. ఈ విషయంలో జనసేన నేతలు సైతం సైలెంట్గా ఉండడంతో ఏదో ఉందని మాత్రం అందరూ చర్చించుకుంటున్నారు.